సాధారణంగా పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు. ఒకరిని నమ్మి ఒకరితోనే జీవితం పంచుకోవడం మన సంప్రదాయం. కానీ ఈ కలికాలంలో కొందరు బుద్ధులు గడ్డి తింటున్నాయి. రెండు పడవల మీద ప్రయాణం ఎంత ప్రమాదకరమో తెలిసినా కొందరు ఆ సాహసానికి ఒడిగడుతున్నారు. అటు ప్రేమ కావాలి, ఇటు పెద్దలు ఇచ్చే కట్న కానుకలు కావాలనే దురుద్దేశంతో తప్పులు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగుచూసింది. సినిమా కథను మించిన ట్విస్టులతో సాగిన ఈ రియల్ లైఫ్ క్రైమ్ స్టోరీ వింటే ఎవరైనా అవాక్కవుతారు. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక, పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని కాదనుకోలేక ఒక ప్రబుద్ధుడు చేసిన పని ఇప్పుడు కటకటాల వెనక్కి నెట్టింది. దలాపూర్ గ్రామానికి చెందిన రామకృష్ణ దూబే అలియాస్ రాహుల్ అనే యువకుడు స్థానికంగా ఒక డెలివరీ బాయ్గా పనిచేస్తుండేవాడు. పనిలో భాగంగా పరిచయమైన ఖుష్బూ అనే యువతిని ప్రేమించాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పడానికి భయపడ్డాడో లేక కట్నం మీద ఆశ పుట్టిందో కానీ ఇంట్లో వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నా మౌనంగా ఉండిపోయాడు. ఇక్కడే అసలు నాటకానికి తెరలేపాడు. 2024 నవంబర్ 30న గుట్టుచప్పుడు కాకుండా ప్రేయసి ఖుష్బూను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత 4 రోజుల్లో అంటే డిసెంబర్ 4న తల్లిదండ్రులు నిశ్చయించిన శివాంగి అనే మరో యువతి మెడలో తాళి కట్టాడు. తాను డెలివరీ బాయ్ కాబట్టి ఎక్కువ సమయం ఫీల్డ్లోనే ఉండాల్సి వస్తుందని నమ్మించాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఏడాది పాటు 2 భార్యలతో కాపురం నడిపించాడు. పాపం పండిన రోజున పాతాళంలో దాక్కున్న నిజం బయటపడక మానదు అంటారు. సరిగ్గా ఈ రెండిళ్ల పూజారి విషయంలోనూ అదే జరిగింది. టెక్నాలజీ యుగంలో సెల్ ఫోన్ మనుషులను ఎంత దగ్గర చేస్తుందో ఇలాంటి మోసాలను కూడా అంతే వేగంగా బయటపెడుతుంది. రామకృష్ణ మొదటి భార్య ఖుష్బూకు ఈ మధ్యే ఒక పాప పుట్టింది. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడంతో అనుమానంతోనో అవసరంతోనో ఆమె ఫోన్ చేసింది. దురదృష్టవశాస్తు ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది రామకృష్ణ రెండో భార్య శివాంగి. ఎవరు నువ్వు అని శివాంగి అడగగా నేను రామకృష్ణ భార్యను అని ఖుష్బూ చెప్పడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఖుష్బూ తమ పెళ్లి ఫోటోలను వాట్సాప్ ద్వారా శివాంగికి పంపడంతో రామకృష్ణ ఆడుతున్న డబుల్ గేమ్ బట్టబయలైంది. ఒక్క ఫోన్ కాల్ అతడి ఏడాది నాటకానికి ఎండ్ కార్డు వేసింది. సాధారణంగా ఇలాంటి విషయాలు బయటపడినప్పుడు సవతులు ఇద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటారు. కానీ ఇక్కడ బాధితులిద్దరూ ఒక్కటయ్యారు. తమను మోసం చేసిన కేటుగాడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పెళ్లి పేరుతో తమ వద్ద నుంచి రామకృష్ణ లక్షల రూపాయలు బంగారం దండుకున్నాడని ఆధారాలతో సహా పోలీసులకు వివరించారు. మొదటి భార్య నుంచి 2 లక్షలు, రెండో భార్య నుంచి 6 లక్షల కట్నంతో పాటు బైక్ కూడా తీసుకున్నాడని వివరించారు. ఇంకా డబ్బు కోసం వేధిస్తున్నాడని ఆరోపించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు బహుభార్యాత్వం, మోసం, వరకట్న వేధింపుల కింద కేసులు పెట్టి రామకృష్ణను అరెస్టు చేశారు. ఇద్దరి జీవితాలతో ఆటలాడిన రామకృష్ణ చివరకు కటకటాల పాలయ్యాడు.